తరగతి గదికి స్వాగతం. ఈరోజు 7th క్లాస్ సైన్స్లో 2వ పాఠం పదార్థాల స్వభావం. ఆ పాఠం గురించి మనం ప్రాక్టికల్గా ఒకసారి నేర్చుకుందాం. పదార్థాలకి రకరకాల స్వభావాలు ఉంటాయి. వాటిల్లో జనరల్గా మనం ఆమ్ల స్వభావం అని, క్షార స్వభావం అని, తటస్థ స్వభావం అని 3 రకాల స్వభావాలు కలిగిన వస్తువులు విభజిస్తాం. జనరల్గా చెప్పాలి అంటే ఇది మీకు తెలిసిందే, నిమ్మకాయ. ఇది రుచికి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. పుల్లగా ఉంది. ఈ ప్లేట్లో ఉప్పు ఉంది. ఒకసారి ట్రై చేస్తా. ఉప్పగా ఉంది. ఇది చింతపండు. ఇది ఒకసారి తిని చూద్దాం. పుల్లగా ఉంది. మీకు కూడా ఇంట్లో ఇలాగే పదార్థాలు ఉంటాయి. ఒకసారి తిని చూడండి. కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని ఉప్పగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి. అది ఆ పదార్థం యొక్క స్వభావం. నిమ్మకాయ పుల్లగా ఉంది, చింతపండు కూడా పుల్లగా ఉంది. కారణం ఏమై ఉంటుంది అంటే ఆ ఆహార పదార్థానికి పులుపునిచ్చేటటువంటి స్వభావం కలిగిన ఏదో పదార్థం అందులో ఉంది. అది ఏంటనేది మనం తెలుసుకుంటాం. ఏదైనా సరే ఒక పదార్థానికి పులుపు స్వభావం వచ్చిందంటే దానికి కారణం ఆమ్లం. లాటిన్ భాషలో ఏసిడ్ అంటే పులుపు అని అర్థం. ఆ ఏసిడ్ అనే పదం నుంచి ఇంగ్లీష్ పదం యాసిడ్, అలాగే తెలుగు పదము ఆమ్లము అని. అంటే మనం ఏ పదార్థాలనైతే తింటామో అవి ఏవైతే పులుపు రంగులో ఉంటాయో అవి పులుపు రుచిని ఉన్నాయి అని అంటే అందులో ఖచ్చితంగా ఆమ్లం ఉంది అని అర్థం. ఈ పుల్లతనానికి కారణం ఆమ్లం. అంటే ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మకాయ ఎక్కడ దొరుకుతుంది? మనకి చెట్టుకు కాస్తుంది. అలాగే చింతపండు ఎక్కడ దొరుకుతుంది? ఇది కూడా చెట్టుకే కాస్తుంది. అంటే ఇది ప్రకృతిలో దొరుకుతాయి. ప్రకృతిలో సహజంగా లభించేటటువంటి ఈ ఆహార పదార్థాల్లో ఏవైతే ఆమ్లాలు ఉన్నాయో అవి కూడా సహజంగా లభించినట్టే. కాబట్టి అవి మనకి సహజమైనటువంటి ఆమ్లాలు అని చెప్తాం. సో కాబట్టి ఆమ్లాలు రుచికి ఎలాగ ఉంటాయి అని అంటే పుల్లగా ఉన్నాయి. అది పులుపు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు. నిమ్మకాయ పులుపు అంటే అందులో ఆమ్లం ఉంది. చింతపండు పులుపు అంటే అందులో కూడా ఆమ్లము ఉంది. అలాగే ఇంకొన్ని పదార్థాలు ఉంటాయి. టమాటో లైట్ పులుపు ఉంటుంది. అలాగే యాపిల్లో పులుపుదనం తక్కువే, కానీ అందులో కూడా పుల్లటి నేచర్, ఆ టేస్ట్, రుచి అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆమ్లం అనేది ఉంటాయి. ఇంకా మీకు తెలిసిన పదార్థాలు ఏమున్నాయి? ఉసిరికాయ కూడా పుల్లగానే ఉంటుంది. జనరల్గా మనం ఉసిరి పండు తిన్నప్పుడు పళ్ళు కూడా లాగినట్టు అనిపిస్తుంది చాలామంది అంటుంటారు. మీరు కూడా అనుభవించే ఉంటారు. సో అంటే ఉసిరి పండులో కూడా ఆమ్లం ఉంది అనేసి అర్థం. నెక్స్ట్ ఇంకొన్ని పదార్థాలు చూద్దాం. ఇక్కడ ఈ ప్లేట్లో నేను కొన్ని పదార్థాలు తీసుకున్నాను. ఒకటి పేస్ట్, నా టూత్పేస్ట్ కావచ్చు. ఇంకొకటి మా పాప టూత్పేస్ట్, చిన్నపిల్లల టూత్పేస్ట్. ఇప్పుడు ఈ టూత్పేస్ట్ ఇలా అంటే కొంచెం స్లిప్పరీ, జారుతుంది. ఈ జారే స్వభావం ఉందన్నమాట. ఈ జారే స్వభావము ఈ పేస్ట్కి ఉంది. అలాగే నేను హ్యాండ్ వాష్ తీసుకున్నాను. ఈ హ్యాండ్ వాష్కి కూడా ఏ స్వభావం ఉన్నాయి అంటే జారే స్వభావము ఉంది. ఈ స్వభావాలు ఇంకా వేటికి ఉంటాయి? సోప్కి కూడా ఉంటాయి. అలాగే సర్ఫ్ నీళ్ళు ఉంటాయి. సర్ఫ్ నీళ్ళు కూడా కొంచెం జారే స్వభావము ఉంటుంది.
ఇలా పదార్థాలకి జారే స్వభావం వేటి వల్ల వస్తుంది అని అంటే క్షారాల వల్ల వస్తుంది. అంటే ఏ పదార్థాలు అయితే మనం ఆహారంగా తీసుకునే పదార్థాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయో వాటిలో ఏమున్నట్లు అర్థము? క్షారాలు ఉన్నట్లు. ఏవైతే రుచికి పుల్లగా ఉన్నాయో అవి వాటిలో ఏమున్నట్టు? ఆమ్లం ఉన్నట్టు. ఏవైతే ఆమ్లాన్ని కలిగి ఉంటాయో అటువంటి పదార్థాలని ఆమ్ల స్వభావం గల పదార్థాలని, ఏవైతే రుచికి పుల్లగా లేకుండా వగరుగా ఉండి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయో అవి క్షార స్వభావం కలిగినటువంటి పదార్థాలు అని చెప్తాం. ఈ రెండూ లేవనుకోండి, అటువంటి వాటిని ఏమని పిలుస్తాము అని అంటే తటస్థ పదార్థాలు అనేసి చెప్తాం. ఉదాహరణకి ఉప్పు ద్రావణం, చక్కెర ద్రావణం, ఇవి అటు వగరు కాదు, అలాగే పులుపు కాదు, జారుడు స్వభావము కాదు, అంటే ఆమ్ల స్వభావము ఉండదు, క్షార స్వభావము ఉండదు. అటువంటి పదార్థాలను ఏమని పిలుస్తామయ్యా అంటే తటస్థ పదార్థాలు అనేసి పిలుస్తాం. ఇప్పుడు మనకి పుల్లగా ఉండే పదార్థాలు అనేకం ఉంటాయి. ఇందాకే చెప్పాను, నిమ్మకాయ పులుపు, చింతపండు పులుపు, యాపిల్లో పులుపుదనం ఉంటుంది, ఉసిరికాయలో పులుపుదనం ఉంటుంది, అలాగే టమాటోలో పులుపుదనం ఉంటుంది. ఇలా పుల్లగా ఉండే పదార్థాలు అంటే ఇవన్నీ ఆమ్ల స్వభావం కలిగినటువంటి పదార్థాలు. అయితే వాటిలో ఉండే ఆమ్లాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్, చింతపండు పుల్లగా ఉంది అంటే ఇందులో ఆమ్లం ఉంది. మరి దీంట్లో ఉన్న ఆమ్లం పేరేంది? దీంట్లో ఉండేటటువంటి ఆమ్లము టార్టారిక్ ఆమ్లము అని అంటాం. అలాగే నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ పులుపు అని అంటాం, అంటే ఇందులో ఆమ్లం ఉంది అని అర్థం. మరి ఇందులో ఉన్న ఆమ్లం పేరేంటి? సిట్రిక్ ఆమ్లము. అలాగే యాపిల్ పండు తింటాం, యాపిల్ పండు కూడా లిటిల్ బిట్ పులుపు ఉంటుంది, కానీ ఆ పులుపు దాన్ని చాలా తక్కువ, దాన్ని గ్రహించగలిగే ఎబిలిటీ కూడా తక్కువగానే ఉంటుంది. మరి ఆ పులుపుకి కారణం ఏంటి? మ్యాలిక్ ఆమ్లం. అలాగే మన టమాటో పండు కూడా ఆ పులుపుదనం ఉంటుంది, ఆ పులుపుకి కారణం ఏంటి? ఆమ్లం. మరి టమాటోలో ఉండే ఆమ్లం పేరేంటి? ఆక్సాలిక్ ఆమ్లం. ఇలా రకరకాల ఆమ్లాలు. ఇవి కాకుండా ఆఖరిలో ఒక మాట చెప్పాను ఇందాక, ఉసిరి పండు కూడా పుల్లగా ఉంటుంది. మరి అందులో కూడా ఆమ్లం ఉన్నట్టే కదా. మరి అందులో ఉన్నటువంటి ఆమ్లం పేరేంటి అని అంటే అస్కార్బిక్ ఆమ్లము. దాన్నే మనం సహజమైన భాషలో ఏమంటుంటామో విటమిన్ సి అని అంటాం. మన కోవిడ్ పరిస్థితుల్లో కూడా డాక్టర్లు టీవీల్లో కూడా చాలామంది మనకి సలహాలు ఇస్తూ ఉన్నారు, విటమిన్ సిని ఎక్కువగా తీసుకోవాలి అనేసి. సో కాబట్టి విటమిన్ సి ఎక్కువగా దొరికే పదార్థం ఏంది? ఉసిరి పండు. ఆ విటమిన్ సి అంటే ఏంటి అర్థము? అస్కార్బిక్ ఆమ్లమే, అది కూడా ఆమ్లమే. సో ఇవి ఆమ్లాలు ఉండే పదార్థాలు. క్షారాలు ఉండే పదార్థాలు కూడా చెప్పుకున్నాం ఇందాక. ఈ పేస్ట్ అని చెప్పాం. పేస్ట్లో ఏ రకమైనటువంటి క్షారం ఉంటుంది? అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అలాగే ఒంటికి రుద్దుకునేటటువంటి సబ్బులో కనుకైతే మనకి పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అలాగే బట్టలు ఉతికేటటువంటి సబ్బులో, డిటర్జెంట్స్ కానీ సోపుల్లో అయితే సోడియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఈ మూడు కూడా క్షారాలే. అయితే ఈ క్షారాలు ఎక్కడ ఉన్నాయి? సబ్బులో, అది ఒంటి సబ్బు కావచ్చు, బట్టల సబ్బు కావచ్చు, మనం తోమేటటువంటి పేస్ట్లో కావచ్చు, వీటిల్లో ఉండేది కూడా క్షారాలే. ఆ క్షారాలు వాటి పేర్లవి. టూత్పేస్ట్లో అయితే అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఒంటి సబ్బులో అయితే పొటాషియం హైడ్రాక్సైడ్, బట్టల సబ్బులో అయితే సోడియం హైడ్రాక్సైడ్. ఇవి కాకుండా ఇంకొన్ని పదార్థాలు చెప్పాను. ఏంటవి? ఉప్పు ద్రావణం, ఉప్పులో నీళ్లు కలిపితే వచ్చే ద్రావణం. చక్కెరలో నీళ్లు కలిపితే ఏమొస్తుంది? చక్కెర ద్రావణం. అటు ఆమ్ల స్వభావం ఉండదు, వాటికి క్షార స్వభావం కూడా ఉండదు. అటువంటి వాటిని ఏమని పిలుస్తామో తటస్థ పదార్థాలు అని పిలుస్తాం. మరి అయితే ఇప్పుడు ఇంకొన్ని పదార్థాలు చూద్దాం. ఆమ్లము అనగానే ఇంగ్లీష్లో ఏమంటాము? యాసిడ్. దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే మీకు కూడా తెలుసు, లాటిన్ భాషలో యాసిడ్ అంటే పులుపు అని అర్థము. ఆ యాసిడ్ అనే పదం నుంచి యాసిడ్ అనే పదం వచ్చింది. ఆ యాసిడ్కి తెలుగు అర్థము ఆమ్లము. జనరల్గా మనం యాసిడ్స్ ఎక్కడెక్కడ వాడుతుంటాము? టాయిలెట్లలో, లాబొరేటరీల్లో శుభ్రం చేసుకోవడానికి యాసిడ్ని వాడతాం. ఇంకా
మన ఇళ్లలో ఉండే ఇన్వర్టర్ బ్యాటరీలలో కానీ, కార్లు బైకుల బ్యాటరీలలో కానీ యాసిడ్ వాడతాం. అలాగే ఎరువుల తయారీలో కూడా వాడతారు. ఇప్పుడు టాయిలెట్లలో వాడేటటువంటి ఆమ్లం ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. అలాగే బ్యాటరీలలో మన కార్లు బైకులు ఇంట్లో ఉండే ఇన్వర్టర్లలో వాడేటువంటి యాసిడ్ ఆమ్లం ఏంటి? సల్ఫ్యూరిక్ ఆమ్లం. మరి ఆ ఆమ్లాలని రుచి చూడగలుగుతామా? నోటితోటి రుచి చూడలేం. ఎందుకంటే వాటికి క్షయం చేసే స్వభావం ఉంటుంది. వాటిని కనుక తాకిన, వాసన చూడడానికి ప్రయత్నించిన, లేదా రుచి చూడడానికి ప్రయత్నించిన చాలా ప్రమాదాలు జరుగుతాయి. చర్మం కాలిపోతుంది. మరి నిమ్మకాయలో ఉండే ఆమ్లాన్ని రుచి చూసి తెలుసుకున్నాం. మరి అది ఆమ్లం అనే సంగతి మనకి ఎలా తెలుస్తుంది అంటే, దాని అర్థం అన్ని ఆమ్లాలని లేదా అన్ని క్షారాలని మనము రుచి చూసి తెలుసుకోలేము, అలాగే తాకి తెలుసుకోలేము. మనము ఏ పదార్థాలనైతే రుచి చూసి తాకి అవి వాటి యొక్క స్వభావాన్ని తెలుసుకోలేమో, అటువంటి వాటి స్వభావాన్ని తెలుసుకోవడానికి మనం కొన్ని రకాల వస్తువులను వాడతాం. వాటిని మనం ఏమని పిలుస్తామయ్యా అంటే సూచికలు అని అంటారు. సూచికలు అంటే ఒక పదార్థం యొక్క స్వభావం ఆమ్లమా, క్షారమా, తటస్థ స్వభావం అయిందా తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి పదార్థాలని సూచికలు అని అంటారు. ఈ సూచికలు రకరకాలు ఉన్నాయి. ప్రధానంగా 4. 1 సహజ సూచికలు, 2 కృత్రిమ సూచికలు, 3 ఘ్రాణ సూచికలు, 4 సార్వత్రిక సూచికలు. ఫస్ట్ సహజ సూచికల వద్దకే వద్దాం. సహజ సూచికలు అంటే ప్రకృతిలో లభించేటటువంటి పదార్థాల ద్వారా ఆమ్లము, క్షారము తెలుసుకోవాలి. ప్రకృతిలో లభించే పదార్థాలు అంటే జనరల్గా మన ల్యాబొరేటరీలో లిట్మస్ పేపర్ అని వాడతారు. 2 రకాల లిట్మస్లు ఉంటాయి మనకి. ఎరుపు రంగు లిట్మస్ ఒకటి, నీలి రంగు లిట్మస్ ఒకటి. ఈ లిట్మస్ పేపర్ని మనం ఏదైనా పదార్థంలో పెట్టినప్పుడు అది మారే రంగుని బట్టి ఇది ఆమ్లము, ఇది క్షారము అని మనం చెప్తాం. అయితే ఆ లిట్మస్ పేపర్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు అంటే లైకెన్స్ అనేటటువంటి జీవి నుంచి తయారు చేస్తారు. లైకెన్స్ అనేటటువంటివి శిలీంధ్రము, శైవళము 2 కలిసి సహజీవనం చేస్తే ఏర్పడేటటువంటి జీవరాశి. ఆ లైకెన్ల నుంచి సంగ్రహించిన పదార్థాలతో లిట్మస్ పేపర్ని తయారు చేస్తారు. ఆ లిట్మస్ పేపర్ను ఉపయోగించి మనం ఇప్పుడు ఇందాక చెప్పిన యాసిడ్స్ ఏంటవి? కృత్రిమ యాసిడ్లు. లెటిన్లో వాడేటటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం కావచ్చు, బ్యాటరీలో వాడేటటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం కావచ్చు. వాటి మనం చేతితో తాకలేము, రుచి చూడలేము, వాసన చూడలేము. మరి ఆమ్లమా కాదా తెలుసుకోవాలంటే ఆ లిట్మస్ పేపర్ని కనుక మనం యూజ్ చేసినట్లయితే అంటే ఉపయోగించినట్లయితే మనం చేతితో తాకకుండానే అది ఆమ్లమా కాదా ఈజీగా చెప్పచ్చు. ఇలాంటి సహజ సూచికలు లిట్మస్ పేపర్ ఒకటే కాదు, మన ఇంట్లో కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఉండే పదార్థాలతో కూడా మనం ఒక సహజ సూచికలను తయారు చేయొచ్చు. ఎలా తయారు చేయొచ్చు? ఇంకొన్ని సహజ సూచికలు ఎవరయ్యారంటే 1 పసుపు. పసుపుని ఉపయోగించి మనము సహజ సూచికని ఎలా తయారు చేయొచ్చు, ఆమ్లాలను ఏ విధంగా పరీక్షించవచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికి మీరు కూడా ఏం చేయాలంటే ఇలా కొంత పసుపు తీసుకోండి. పసుపు కొంచెం తీసుకొని దానికి కొంచెం నీరు కలపండి. దాన్ని ముద్దలాగా చేయండి. ముద్దలాగా చేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఒక వైట్ పేపర్, మామూలుగా అయితే బ్లాటింగ్ పేపర్ అంటారు. బ్లాటింగ్ పేపర్ అందరికీ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక రఫ్ పేపర్ వైట్ కలర్లో ఉండేది తీసుకొని చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న సైజ్ చాలు, పెద్ద అవసరం లేదు. చిన్న చిన్న స్ట్రిప్స్ కట్ చేసి పెట్టుకోండి. ఈ స్ట్రిప్స్కి ఏం చేస్తాము అంటే ఈ పసుపుని బాగా ముద్దలాగా చేశాం కదా, దీన్ని మరీ తడి ఎక్కువగా అంటే పేపర్ హోల్ పడేలా కాకుండా బాగా 2 వైపులా పసుపుని ఇలాగా అప్లై చేసేస్తాం. అప్లై చేసి వీటిని ఆరబెట్టేస్తాం కాసేపు. ఒక ½ అన్ అవర్ అలాగా ఆరబెట్టాలి.
ఏం తయారు చేస్తున్నాం మనం? పసుపు సూచికల్ని తయారు చేస్తున్నాం. సో పసుపు సూచికను తయారు చేయడానికి ఏం కావాలి మనకి? పసుపు, నీళ్లు, పేపర్ని చిన్న స్ట్రిప్లుగా కట్ చేసుకున్నాం. పసుపులో నీళ్లు పోసి ముద్దలుగా కలుపుకున్నాము. ఆ పసుపుని ఏం చేస్తున్నాము? ఈ స్ట్రిప్స్కి పూసేసి ఈవెన్గా అప్లై చేసి వాటిని ఆరబెడుతున్నాం. ఇవి ఆరాక వాటితో మనము పరీక్ష చేస్తాం. ఇక్కడ ఏది మరి పసుపు సూచిక? ఇదే పసుపు సూచిక. ఇవి ఆరిన తర్వాత, బాగా ఆరిపోయిన తర్వాత మనం ఏ పదార్థాన్ని అయితే పరీక్షించాలనుకుంటామో ఆ పదార్థంలో దీన్ని ముంచి చూసినప్పుడు మనకి ఇందులో మార్పు కనుక వచ్చింది అని అంటే అప్పుడు దాన్ని బట్టి అది ఆమ్లమా క్షారమా చెప్పచ్చు. ఇదే పసుపు సూచిక. ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒక అరగంట వరకు అవి బాగా ఆరాలి. ఆరనిద్దాం. ఆరిన తర్వాత మనం ఇప్పుడు దాకా చెప్పాం కదా, నిమ్మకాయ పుల్లగా ఉంది, అందులో ఆమ్లం ఉంది అని. మరి నిజంగా ఆమ్లం ఉందో లేదో పరీక్షించి చూద్దాం. అలాగే చింతపండు పుల్లగా ఉంది, ఆమ్లం ఉందా లేదా? మరి పసుపు సూచిక అనేది ఆమ్లాన్ని పరీక్షించడానికి పనికొస్తుందా పనికిరాదా? అలాగే టూత్పేస్ట్లో క్షారం ఉందని చెప్పాం, ఒంటి సబ్బులో క్షారం ఉందని చెప్పాం, సర్ఫ్లో క్షారం ఉందని చెప్పాం. ఎందుకంటే వాటికి జారుడు స్వభావం ఉందని. మరి వాటిలో క్షారం ఉందా లేదా తెలుసుకునేదానికి మనము నెక్స్ట్ సెషన్కి స్వాగతం. ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోయింది. ఇందా మనం పూసినటువంటి పసుపు పూసిన స్ట్రిప్స్ ఇప్పుడు మన భాషలో చెప్పాలి, మనం సైన్స్ భాషలో అంటే ఇవే పసుపు సూచికలు. డ్రై అయిపోయినాయి, బాగా పొడిబారిపోయినాయి. ఎక్సెస్ ఆఫ్ పౌడర్ని కూడా తీసేసాను, ఎక్కువైంది కూడా తీసేసాను. సో నీట్గా ఇప్పుడు ఈ స్ట్రిప్స్ మీద మనం ఆమ్లం వేస్తే ఏమైనా రంగులో మార్పు వస్తుందా, లేకపోతే క్షారం వేసినప్పుడు రంగులో మార్పు వస్తుందా? అంటే రంగు మారితే ఎలాగా అనేది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. అంటే పసుపు సూచికలు బేసిక్గా దేనికి స్పందిస్తాయి అంటే క్షారానికి. అంటే పసుపు మీద మనం ఆమ్లం వేసినప్పుడు ఈ సూచిక రంగులో ఏమాత్రం మార్పు రాదు. అంటే దీన్ని టెస్ట్ చేసినప్పుడు, అంటే పసుపు సూచికతో మనం ఏదైనా పదార్థాన్ని టెస్ట్ చేసినప్పుడు అది ఆమ్లమైన తటస్థ పదార్థమైన ఇందులో ఏ మార్పు రాదు. అదే క్షారం కనుకైతే పసుపు సూచిక ఎలా మారుతుంది అంటే ఎరుపు రంగులోకి మారుతుంది. అది ఒకసారి చెక్ చేద్దాం. సో ముందు మన దగ్గర రకరకాల పదార్థాలు, క్షార స్వభావమైన పదార్థాలు ఉన్నాయి. వీటిల్లో నేను ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి సబ్బు, సంతూర్, మరి దాంట్లో క్షార స్వభావం ఉందా లేదా? సరిగ్గా సబ్బు పీస్ ఇది. ఈ సబ్బు పీస్ని వాటర్లో కొంచెం డిప్ చేసేసి నేను దీనికి అప్లై చేస్తాను. మామూలుగా బ్రష్తో చేయడమే ఈజీగా ఉన్నట్టుంది. ఇది పేపర్, సోప్ వేసి కొంచెం వాటర్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. విడిగా పసుపు సూచిక ఇంతకుముందు ఇలా ఉంది. సోప్ వేసాను, రెడ్ కలర్లోకి మారింది. అంటే దాని అర్థము మనం ఒంటికి రుద్దుకునేటటువంటి సోప్లో క్షారం ఉంది. పసుపు సూచిక క్షారంతో కలిసినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది అనేది ప్రూవ్ అయింది. మనం ఒంటికి రుద్దుకునే సబ్బులో క్షారం ఉందనేది కూడా ప్రూవ్ అయింది. ఒంటికి రుద్దుకునే సబ్బులో ఏ రకమైన క్షారం ఉందని చెప్పాను ఇందాక, పొటాషియం హైడ్రాక్సైడ్. ఇది ఎరుపు వర్ణం. సరే, ఇప్పుడు ఇంకొక స్టెప్ తీసుకుంటున్నాను. దీంట్లో హ్యాండ్ వాష్ ఒకసారి ట్రై చేసి చూస్తాను. హ్యాండ్ వాష్ వేసినప్పుడు నాకు పెద్ద మార్పు అయితే రాలా. అంటే ఒక సోప్లో ఎంతైతే క్షారం ఉందో అంత స్థాయి క్షారము
మన చేతికి ఉపయోగించేటటువంటి హ్యాండ్ వాష్లో లేదు అనేది ఇందులో ప్రూవ్ అయింది. అంటే ఇందులో క్షారం లేదు. నెక్స్ట్ సర్ఫ్ ఉంది. సర్ఫ్లో కొంచెం ట్రై చేద్దాం. సర్ఫ్ ఇది ఇంకో పసుపు సూచికుంది. ఈ పసుపు సూచికకి ఈ సర్ఫ్ వాటర్ని యాడ్ చేస్తాం. ఇమ్మీడియట్ చేంజ్. రెడ్ కలర్లోకి వచ్చింది. అంటే సర్ఫ్లో క్షారము ఉంది. ఇది సర్ఫ్, ఇది వచ్చి ఒంటికి రుద్దుకునే సోపు. ఈ రెండు రెడ్ కలర్లోకి మారాయి. అంటే కాబట్టి వీటిలో క్షారం ఉందనేది ప్రూవ్ అయింది. టూత్పేస్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఇంకో పసుపు సూచిక తీసుకుంటున్నా. దీనికి ఫస్ట్ పిల్లల పేస్ట్ చూద్దాం. పిల్లల పేస్ట్లో ఎంత శాతం ఉందని. లిటిల్ బిట్ లైట్గా కలర్ చేంజ్ అయితే ఉంది, కానీ పూర్తిగా పసుపు లేదు, పూర్తిగా సోప్కి సర్ఫ్కి ఉన్నంత రెడ్ కలర్ అయితే రాలేదు. బట్ రెడ్ కలర్ అయితే వచ్చింది లిటిల్ బిట్. అంటే కొంత క్షార స్వభావము ఉంది. మరి మనం వాడేటటువంటి పేస్ట్, పెద్దవాళ్ళు వాడేటటువంటి పేస్ట్ లైట్గా ఉంది. బట్ కానీ పిల్లల పేస్ట్తో కంపేర్ చేస్తే ఒకరో ఉంది. బట్ సోపు సర్ఫ్తో పోల్చినప్పుడు క్షార స్వభావం తక్కువే. మరి ఇంకో స్టెప్ తీసుకున్న ఆమ్లాలతో పరీక్షిద్దాం. నిమ్మరసాన్ని దీని మీద పిండుతున్నాం. ఏ మాత్రం రంగు మార్పు లేనే లేదు. మన పసుపు సూచిక అలాగే ఉంది. ఈ స్ట్రిప్ని దీని మీదే పెట్టేద్దాం. చింతపండుతో కూడా రుద్దుదాం. ఏ మాత్రము కూడా దీని రంగులో మార్పు రాల. అంటే దాని అర్థము పసుపు సూచికలను ఉపయోగించి ఆమ్ల క్షారాలను గుర్తించవచ్చు. అయితే పసుపు సూచిక క్షారముతో చర్య జరిపినప్పుడు మాత్రమే ఎరుపు వర్ణంలోకి మారుతుంది. ఆమ్లాలతో చర్య జరిపితే పసుపు సూచిక వర్ణంలో ఏ మార్పు రాదు అనేది ఇందులో ప్రూవ్ అయిపోయింది. అందుకనే మనము ఆమ్లాలు కలిగినటువంటి నిమ్మరసంతో కానీ లేక చింతపండుతో కానీ పరీక్షించినప్పుడు పసుపు సూచిక రంగులో ఏ మార్పు లేదు. కానీ అదే పసుపు సూచికని ఒంటి సబ్బుతో, సర్ఫ్తో, అలాగే టూత్పేస్ట్లతో పరీక్షించినప్పుడు దాని యొక్క రంగులో మార్పు అనేది ఉంది. అంటే పసుపు సూచిక వర్ణము కనుక ఎరుపు రంగులోకి మారింది అంటే ఆ పదార్థానికి క్షార స్వభావం ఉంది అని ఈ ప్రయోగంతో నిరూపించబడింది. వీటిల్లో కూడా చూడండి ఒక చిన్న తేడా. ఇది ఒంటి సబ్బు, నా ఈ కుడి చేతిలో ఉండేది సర్ఫ్. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ క్షార స్వభావం ఉందని చెప్పచ్చు? సర్ఫ్కే ఎక్కువ ఉంది. కారణం ఏంటి? ఇది చాలా రెడ్డిష్ కలర్లోకి వచ్చింది, ఇది లైట్ రెడ్డిష్ కలర్లో ఉంది. అయితే క్షారం ఎక్కువగా ఉందా తక్కువగా ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం.